కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకువస్తోందని తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ రాజమండ్రి పార్లమెంటు జిల్లా అధ్యక్షులు ఎస్ సాయి దీపక్ అన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 1200 కోట్ల రూపాయలు విడుదల చేసిన సందర్భాన్ని పురస్కరించుకొని అందుకు కృతజ్ఞతలుగా టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో స్థానిక పుష్కరాల రేవు వద్ద ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చిత్రపటాలకు పాలాభిషేకం జరిగింది. అనంతరం జిల్లా అధ్యక్షులు సాయి మాట్లాడుతూ పేద మధ్యతరగతి విద్యార్థుల కష్టాలను అర్థం చేసుకొని వారికి అండగా నిలిచేందుకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి విద్య పట్ల ఉన్న నిబద్ధత అని అన్నారు. యువగలం పాదయాత్రలో ఇచ్చిన హామీలను నారా లోకేష్ ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తున్నారని అన్నారు. విద్యను మధ్యలోనే నిలిపివేసిన అనేక మంది పేద విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల విడుదలతో వారి విద్యను కొనసాగించవచ్చునని అన్నారు. పేద విద్యార్థుల ఉన్నత భవిష్యత్తుకు కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఎన్ఎస్ఎఫ్ తెలుగు యువత నాయకులు, ప్రజాప్రతినిధులు, అధిక సంఖ్యలో విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మీడియా సభ్యులకి, కూటమి నాయకులకి, విద్యార్థులకి అందరికీ నా నమస్కారాలు. నా పేరు తరపల్లి సాయి దీపక్, టీఎన్ఎస్ఎఫ్ రాజమండ్రి పార్లమెంట్ ప్రెసిడెంట్ని. నేటి రోజున ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు సుమారుగా 1200 కోట్ల రూపాయలని మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారు రిలీజ్ చేయడం జరిగింది. దాని పట్ల విద్యార్థి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర పరిపాలన సుదీర్ఘంగా విద్యార్థులకు, పేద విద్యార్థులకు మరింత మెరుగ్గా విద్యని అందించే విధంగా నారా లోకేష్ గారు తీసుకున్న నిర్ణయాలని విద్యార్థి తరపున మేము అందరం హర్షిస్తున్నాం. గత పరిపాలనలో చూసినట్టయితే మీరు వైఎస్ఆర్సీపీ పరిపాలనలో చాలామంది విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. ఫీజు రియంబర్స్మెంట్ అని చెప్పేసి తల్లుల ఖాతాల్లోకి డబ్బులు వేసి అలా అవసరాలకు వాడుకోవడం వల్ల ఆ డబ్బుల్ని మళ్ళీ కాలేజీలకు ఫీజులు చెల్లించకపోవడం వల్ల విద్యార్థులు చాలా ఇబ్బంది పడ్డారు. అలాంటిది లేకుండా ఈరోజు నారా లోకేష్ గారు డైరెక్ట్గా విద్యాసంస్థల ఖాతాల్లో వేసి విద్యార్థులకు కానీ తల్లిదండ్రులకు కానీ మంచి జరిగే విధంగా తీసుకున్న నిర్ణయాలని మా టీఎన్ఎస్ఎఫ్ తరపు నుంచి మేము అందరం హర్షిస్తున్నాం. ఇదే విధంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మధ్యాహ్న భోజన పథకంలో కానివ్వండి, విద్యార్థులకు పుస్తకాల పంపిణీలో కానివ్వండి, అదేవిధంగా పుస్తకాల పంపిణీ అన్నింటిలో కూడా రాజకీయాలకు అతీతంగా విద్యార్థులు రాజకీయాలకు దూరంగా ఉండి చదువుకు దగ్గరగా ఉండే విధంగా తీసుకుంటున్న నిర్ణయాలు పక్క రాష్ట్రాలు కూడా అమలు చేసే విధంగా నారా లోకేష్ గారి రోజు అంటూ తీసుకుంటున్న నిర్ణయాలు మేము అందరూ హర్షిస్తున్నాం. అదేవిధంగా కూటమి పరిపాలన ఇలాగే కొనసాగించి విద్యార్థులకు మరింత విద్యను చేకూర్చే విధంగా ఉండేలాగా చూస్తారని చెప్పేసి సందర్భంగా విద్యార్థుల నుంచి, విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల నుంచి, టీఎన్ఎస్ఎఫ్ తరఫు నుంచి లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా